బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య యూటర్న్ తీసుకోనున్నారా? బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆయన మళ్ళీ గులాబీ గూటికి చేరనున్నారా? తన పాత ప్రత్యర్థి కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరుతుండడంతో మళ్ళీ కారెక్కేందుకు రాజయ్య రెడీ అయ్యారా? ప్రస్తుత పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ గణపూర్ టికెట్ను సిట్టింగ్ తాటికొండ రాజయ్యకు కాదని కడియం శ్రీహరికి ఇచ్చింది బీఆర్ఎస్ హైకమాండ్. దీంతో తాటికొండ రాజయ్య హట్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, కడియం ఎమ్మెల్యేగా గెలవడంతో పార్టీకి రాజయ్య కొన్నాళ్ళు దూరంగా ఉన్నారు. ఎంపీ ఎన్నికల్లో కూడా వరంగల్ సీటు తనకే దక్కే అవకాశాలు కనిపించకపోవడం, కడియం తన కూతురు కావ్యకు టికెట్ ఇప్పించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తుండడంతో బీఆర్ఎస్ కు రాజయ్య రాజీనామా చేశారు. రాజయ్య కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. రాజయ్యకు షాక్ ఇచ్చి స్టేషన్ గణపూర్ టికెట్ తెచ్చుకొని గెలిచిన కడియం శ్రీహరి ఆ తరువాత వరంగల్ ఎంపీ సీటును తన కూతురు కావ్యకు ఇప్పించుకున్నారు. అయితే సడన్ గా కావ్య పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ కు రాజీనామా కూడా చేశారు. కడియం శ్రీహరి తన కూతురితో కలిసి కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో తాటికొండ రాజయ్య మళ్లీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు టచ్ లోకి వచ్చారు. సాయంత్రం కేసీఆర్ తో రాజయ్య భేటీ కానున్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా రాజయ్యను కేసీఆర్ బరిలో దించుతారన్న ప్రచారం సాగుతోంది. ఈ బ్రేకింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, తాటికొండ రాజయ్య మళ్ళీ బీఆర్ఎస్ లోకి చేరతారని తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. వరంగల్ కు సంబంధించిన పార్లమెంట్ పరిధిలో మాత్రం రాజకీయం మాత్రం రోజు రోజు రసవత్తరంగా మారుతా ఉంది. కడియం శ్రీహరి కావ్యకు బీఆర్ఎస్ టికెట్ కూడా అనౌన్స్ చేసింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కబ్జాకు సంబంధించి వాటన్నిటి ఇష్యూస్ తెర మీదకి వస్తా ఉన్నాయి. ప్రధానంగా లిక్కర్ కేసు తెర మీదకి వస్తుంది. దాంతో పాటు ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి ఇక పార్టీ పైన తీవ్రమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పార్టీ వారు ఎవరు సహకరించట్లేదంటూ కూడా కడియం కావ్య ఒక లేఖ రాసింది. ఇక పార్టీకి రాజీనామా చేస్తున్నాను, ఇక నేను పార్టీ నుండి పోటీ చేయదలుచుకోలేదని కూడా ఆ లేఖలో పొందుపరిచింది. మొత్తానికి మరొక వైపు కడియం కావ్య, అదేవిధంగా కడియం శ్రీహరి కూడా పార్టీ నుంచి వీడి గత కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనాయకులు అయ్యారు. పార్టీ మారుతున్నట్టు కూడా ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. మొత్తానికి ఇదొక వైపు అయితే, మరొక వైపు బీఆర్ఎస్ కు సంబంధించిన ప్రధానంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడిగా ఉన్న తాటికొండ రాజయ్య గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి డిప్యూటీ సీఎం గా ఉన్నారు. డిప్యూటీ సీఎం తర్వాత ఆయనను అనూహ్యంగా కొన్ని ఊహించని పరిణామాల వల్ల ఆయన సీఎం నుంచి పదవి నుంచి కూడా కేసీఆర్ తొలగించిన పరిస్థితి. ఇంకా అప్పటి నుండి పార్టీ విధేయుడిగా ఉన్నారు. పార్టీకి సంబంధించి దాదాపు ఎమ్మెల్యే గెలిచారు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అక్కడ రెండు వర్గాలుగా ఉన్నాయి. ఒకటి కడియం శ్రీహరి, రెండోది తాటికొండ రాజయ్య. కడియం శ్రీహరికి టికెట్ ఇస్తేనేమో తాటికొండ రాజయ్య అలగడం, ఆ తాటికొండ రాజయ్యకి టికెట్ ఇస్తేనేమో కడియం శ్రీహరి అక్కడ ఆధిపత్యం చెలాయించలేకపోవడము, అలగడము, ఇవన్నీ ఇష్యూస్ జరిగినాయి. తర్వాత రానున్న రోజులలో మొన్న రీసెంట్ గా 2 సార్లు తాటికొండ రాజయ్యకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడము, తర్వాత గెలవడము. మొన్నటి ఎన్నికల వరకు కూడా ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా తాటికొండ రాజయ్య ఉన్నారు. అయితే ఆయన మీద ప్రధానంగా కొన్ని ఆరోపణలు వచ్చాయి. కొంతమంది మహిళలను దుర్భాషలు ఆడుతున్నట్టుగా కొంతమంది మహిళలు ఆయన పైన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకు తగ్గట్టుగానే బీఆర్ఎస్ అధినాయకత్వం కూడా సర్వే చేయించి ఆయన ఎన్నికలలో ఆయన గెలిచే పరిస్థితి లేదని ఆలోచించినట్టున్నారు. అందులో భాగంగానే ఆయనను కాకుండా కడియం శ్రీహరికి గత ఎన్నికలలో టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చిన తర్వాత కడియం శ్రీహరి గెలిచారు. గెలిచిన తర్వాత కూడా ఆయన ఆ జిల్లాలో ఒక ఆధిపత్యాన్ని కొనసాగిస్తా ఉన్నారు. సీనియర్ నాయకుడిగా ఉన్నారు కాబట్టి తర్వాత ఆయనకు టికెట్ ఇచ్చి ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మరొక వర్గమైన తాటికొండ రాజయ్య పూర్తిగా నిరాశ నిస్పృహలతో వెళ్లారు. బయటకు వెళ్ళిపోయి ఇక పార్టీ కూడా రాజీనామా చేసిన పరిస్థితి కనబడ్డది. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఒక సందర్భం చూసాం. అంబేద్కర్ విగ్రహాన్ని కూడా పట్టుకొని ఏడవడం, నన్ను కేసీఆర్ నన్ను మోసం చేశారు, కేసీఆర్ నన్ను ఇప్పటికైనా కూడా నేను కేసీఆర్ ఒక తండ్రిలాగా భావించాను, నన్ను ఈ పార్టీలో నాకు స్థానం లేకుండా చేశారు అనేది చాలా బాధపడుతూ ఏడుస్తూ కన్నీటి పర్యంతం అవుతూ కూడా ఆయన బాధపడ్డ సందర్భం కనబడ్డది. ఆయన మనస్తాపానికి గురై తర్వాత పార్టీకి రాజీనామా చేసి తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలని చాలా ప్రయత్నించారు. ఢిల్లీ చుట్టూ కూడా చక్కర్లు కొట్టారు. కానీ
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలాంటి క్లియర్ ఇండికేషన్ తాటికొండ రాజయ్యకి ఇవ్వకపోవడంతో చాలా రోజుల నుంచి ఒక స్తబ్దతగా ఉండిపోయాడు. స్తబ్దతగా ఉన్న అతను ఒకేసారిగా ఇప్పుడు ఆయన పేరు తెర మీదకి వచ్చింది. ఇక కడియం శ్రీహరి ఈ నమ్మించి పూర్తిగా బీఆర్ ఆయన ఎమ్మెల్యే గెలిచి మళ్ళీ తన బూత్ టికెట్ ఇప్పించుకున్నప్పటికీ కూడా ఒకేసారిగా ఈ ఇద్దరు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న నేపథ్యంలో ఇక ఆయనకు ప్రత్యర్థి వర్గమైన తాటికొండ రాజయ్యను మరొక మారు ఎంపీ బరిలోకి దించాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టున్నారు. అందులో భాగంగానే తాటికొండ రాజయ్య కూడా ఫోన్ చేసి ఇక లైన్ లోకి తీసుకున్న సందర్భం. మొత్తానికైతే ఈ రోజు సాయంత్రం తాటికొండ రాజయ్యతో కేసీఆర్ ఇద్దరు భేటీ కాబోతున్నారు. భేటీలో క్లియర్ ఇండికేషన్ ఇవ్వబోతా ఉన్నారు. ఖచ్చితంగా మీరే ఎంపీగా పోటీ చేయాలనేది కూడా తాటికొండ రాజయ్యకు ఆయన ఒక క్లియర్ ఇండికేషన్ ఇస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. మొత్తానికైతే వరంగల్ రాజకీయానికి సంబంధించి ఒకవైపు కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని ఆమెకు ఎంపీ టికెట్ ఇస్తే మరొక మారు ప్రత్యర్థి వర్గమైన తాటికొండ రాజయ్యను బరిలోకి దించి ఆయనను ఖచ్చితంగా ఓడించాలనేది కూడా బీఆర్ఎస్ వ్యూహంగా మనకు చెప్పొచ్చు. అందులో భాగంగానే ఈ సాయంత్రం పూర్తిగా ఇంకో గంటలో ఖచ్చితంగా తాటికొండ రాజయ్య అదేవిధంగా కేసీఆర్ కూడా భేటీ ఉండబోతుంది. భేటీ తర్వాత తాటికొండ రాజయ్య భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికైతే ఒక బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తిగా బలమైన అభ్యర్థి కోసం వెతుకుతా ఉన్నారు. బలమైన అభ్యర్థి లేకుండా ఆరూరు రమేష్ లాంటి వారిని కూడా పార్టీ నుంచి బయటకు పంపించారు. ఆ బయటకు పంపించే పాత్రలో పూర్తిగా కడియం శ్రీహరి ఉన్నారంటూ కూడా ప్రధానంగా పార్టీ నాయకులు ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు. ఖచ్చితంగా కడియం శ్రీహరి కూతురు కావ్యకు చెక్ పెట్టాలంటే మాత్రం తాటికొండ రాజయ్య తోటే సాధ్యమవుతుందనేది కూడా బీఆర్ఎస్ వర్గాలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికైతే వరంగల్ రాజకీయం మాత్రం పూర్తిగా రసవత్తరంగా మారిందనే చెప్పొచ్చు సహస్ర.